అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ 10 సినిమాలు నటించారు. ఆ 10 సినిమాల్లో ఏది హిట్ ఏది ఫ్లాప్ అనేది ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 గోపాల గోపాల. కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో పవన్ వెంకటేష్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ ఇది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అబోవ్ యావరేజ్ నిలిచింది. 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం 41 కోట్లు వసూలు చేసింది. ఫలితం అబోవ్ యావరేజ్. సర్దార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ స్వయంగా కథ అందించారు. బాబీ దర్శకుడు. పవన్ క్రేజ్ తో అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ సినిమా డిజాస్టర్ అయింది. అభిమానుల్ని సైతం పూర్తిగా నిరాశపరిచింది. ఫలితం ఫ్లాప్. కాటమరాయుడు. పవన్ మరోసారి కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో నటించిన చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ తేలిపోవడంతో ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్. ఫలితం ఫ్లాప్. అజ్ఞాతవాసి. ఈ సినిమా రిలీజ్ టైంలో అంచనాలు ఆకాశం తాకాయి. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతున్న ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అంతా భావించారు. కానీ థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ కి తీవ్ర నిరాశ తప్పలేదు. ప్రేక్షకులని ఈ మూవీ ఏ మాత్రం మెప్పించలేకపోయింది. అభిమానులు అయితే ఈ చిత్రానికి త్వరగా మర్చిపోవాలని కోరుకున్నారు. ఫలితం ఫ్లాప్. వకీల్ సాబ్. అజ్ఞాతవాసి తర్వాత పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పింక్ చిత్రానికి రీమేక్ గా రూపొందింది. రీమేక్ అయినప్పటికీ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పటి కోవిడ్ పరిస్థితులు, టికెట్ ధరల విషయంలో ప్రభుత్వ నిబంధనలు లాంటి అడ్డంకులను అధిగమిస్తూ వకీల్ సాబ్ విజయం సాధించింది. ఫలితం హిట్. భీమ్లా నాయక్. మలయాళీ చిత్రం అయ్యప్పనం స్కోషియం చిత్రానికి ఇది రీమేక్. కథని పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పవన్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడేలా మార్చేశారు. ఈ మూవీలో పవన్ రానా దగ్గుబాటి పోటాపోటీ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. తమన్ సంగీతం ఈ చిత్రానికి మరో ప్లస్. ఫలితం హిట్. బ్రో. పవన్ కళ్యాణ్, మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రం ఫిలాసఫీ ఇష్టపడే వారికి నచ్చింది. కానీ జనరల్ ఆడియన్స్ కి ఏ మాత్రం నచ్చలేదు. ఫలితంగా ఈ మూవీ నిరాశపరిచింది. ఫలితం ఫ్లాప్. హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం పీరియాడికల్ చిత్రంగా రూపొందింది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. కాన్సెప్ట్ చాలా బాగున్నప్పటికీ గ్రాఫిక్స్ చిత్రాన్ని తెరకెక్కించే విధానం ఆకట్టుకోలేకపోయింది. ఫలితం ఫ్లాప్. దే కాల్ హిమ్ ఓజీ. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులని ఫుల్ ఖుషి చేసిన చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పవన్ సూపర్ స్టైలిష్ కనిపిస్తారు. యాక్షన్ విధ్వంసం సృష్టిస్తారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఫలితం సూపర్ హిట్. సో ఫైనల్ గా ఉస్తాద్ భగత్ సింగ్. సో ప్రజెంట్ అయితే దీని యొక్క ఫలితం అని చెప్పలేము, వేచి చూడాలి. ఎందుకంటే మిక్స్డ్ స్టాక్ తో నడుస్తుంది అన్నమాట. ఈ టాప్ 10 మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.